బాయ్కాట్ వారణాసి అని ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో ఖచ్చితంగా రాజమౌళి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఇప్పుడు కోరుకుంటూ ఉన్నారు. సో మరి రీసెంట్గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. దాదాపుగా 15 నుంచి 16 కోట్లు ఖర్చు చేసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో మరి ఇలాంటి ఇంత పెద్ద ఈవెంట్లో మనము ఏది మాట్లాడినా కూడా లక్షలాది మంది చూస్తారు కాబట్టి, అది కూడా లైవ్ ఈవెంట్ కాబట్టి చాలా ఆచితూచి ఆలోచించి మరీ మాట్లాడాలి. అది కూడా ఆ సినిమాకి ఒక డైరెక్టర్, అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపదగ ఒక స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఒక డైరెక్టరే తను ఏ విధంగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా అందరూ కూడా మెప్పు పొందే విధంగా మాట్లాడాలి. కానీ అక్కడ ఒక ట్రైలర్ కావచ్చు, ఆ గ్లిమ్స్ కావచ్చు, ప్లే చేసే విధానంలో కొంచెం అంటే టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆగిపోవడం జరిగింది. సో దాని కారణంగా రాజమౌళి గారు మరి అది కోపమా లేకపోతే దేవుడి మీద నిజంగానే నమ్మకం లేదా ఏంటి ఏది అర్థం కాకుండా ఆయన భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. నాకు దేవుడి మీద అంతగా నమ్మకం లేదు, కానీ మా నాన్నగారు ఇందాక వచ్చి చెప్పారు, హనుమంతుడు వెనకాల ఉండి అన్నీ కూడా నీ వెనుతట్టి నడిపిస్తూ ఉంటాడని చెప్పాడు. కానీ ఇదే నా వెనుతట్టి నడిపించడం అంటే అనే విధంగా తను చాలా కోపంతో అదేవిధంగా బాధతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ మాటలనేవి ఎవరు కూడా తీసుకోవట్లేదు. మీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు మరి దేవుడి మీద ఎందుకు కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజసింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, మీకు రాముడన్నా దేవుడన్నా హనుమంతుడన్నా కూడా నమ్మకం లేనప్పుడు మరి బాహుబలి సినిమాలో శివుడిని అడ్డం పెట్టుకొని ఎందుకు 100 కోట్లు సంపాదించారు అని చెప్పేసి ఆయన కావచ్చు చాలా మంది కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు అన్నప్పుడు మీకు నమ్మకం లేదు, ఓకే, బట్ మీరు చేసిన ప్రతి ఒక్క సినిమాల్లో కూడా దేవుడిని అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అంటే ప్రేక్షకులందరినీ కూడా లాగుతూ ఉన్నారు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరి దాన్ని కూడా సంపాదించకండి, సినిమాలు తీయకండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మీకు వారణాసి సినిమా ఏదైతే ఉందో, మీరు ఇప్పటి వరకు ఇండియా వైడ్గానే సినిమాలు తీసుండొచ్చు, బట్ ఇప్పుడు 120 దేశాల్లో అంటున్నారు. 120 దేశాలు కావచ్చు, 200 దేశాలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, బహిరంగంగా అందరికి కూడా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఈ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము. వారణాసి అని చెప్పేసి ఒక టైటిల్ని కూడా మీరు దేవుడి పేరు మీద పెట్టుకున్నారు. మీరు చూపించిన ప్రతి ఒక్క గ్లిమ్స్లో కూడా, అంటే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్లో కూడా ప్రతి ఒక్క చోట దేవుడికి సంబంధించినటువంటి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తూనే ఉంది. సో ఈ విధంగా మీరు సినిమాని దేవుడిని అడ్డం పెట్టుకొని తీస్తున్నప్పుడు దేవుడి మీద నమ్మకం లేదని ఎట్లా చెప్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాయ్కాట్ వారణాసి అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో మరి రాజమౌళి గారు ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. సామాన్య ప్రజలు కావచ్చు చాలామంది కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటి వరకు చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. సో ఇదే విధంగా సైలెంట్గా ఉంటే డెఫినెట్లీ మా సత్తా ఏంటో మేము కూడా చూపిస్తాము, మా ప్రేక్షకులు తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో మేము కూడా నిరూపిస్తాము, ఎవ్వరం కూడా సినిమాని కాదు కదా అసలు రిలీజ్ కూడా చేయనియమని చెప్పేసి అడ్డుపడతామని చెప్పేసి అయితే వాళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇది విన్న తర్వాత అయినా రాజమౌళి గారు బయటకు వచ్చి ఏదైనా రెస్పాన్స్ ఇస్తారా చూడాలి.